హాయ్ అండి. సో, మీ కొత్త కారు కొనుక్కున్నారు. సో, కంగ్రాచ్యులేషన్స్ ఆన్ థాట్. అండ్ ఆ కొత్త కార్‌ని కొత్తగా ఉంచుకోవాలన్నా, జాగ్రత్తగా చూసుకోవాలన్నా, పెళ్ళికూతురులో ముస్తాబు చేసుకోవాలన్నా సరే, ఆహ్, దానికి కావాల్సిన యాక్సెసరీస్ ఏంటో ఈరోజు మాట్లాడబోతున్నాను. సో, ఇందులో మెయిన్‌గా 20 యాక్సెసరీస్ గురించి మాట్లాడతాను. ఆ 20 కూడా యూజ్‌ఫుల్లా, 20 కూడా మస్ట్ హ్యావా అంటే యాహ్! 20 అందరికీ మస్ట్ హ్యావ్ కాకపోవచ్చు. బట్ మీలో మీ రిక్వైర్మెంట్స్ బట్టి మీలో కొంతమందికి అంటే మీకు యూజ్ అవ్వచ్చనమాట. సో, ఇందులో ఈ 20 యాక్సెసరీస్‌లో నేను దీన్ని 3 మెయిన్ కేటగరీస్‌గా డివైడ్ చేస్తున్నాను. ఒకటొచ్చేసి బేసిక్స్ మోస్ట్‌లీ అందరికీ అవసరమయ్యేవి. రెండోది క్లీనింగ్ పర్పస్ అంటే క్లీనింగ్ కోసం కార్‌ని క్లీన్‌గా ఉంచుకోవడం, నీట్‌గా దాన్ని కొత్తదానిలా ఉంచుకోవడం కోసం ఉండే యాక్సెసరీస్. అండ్ మూడోదొచ్చేసి మీరు ఒకవేళ మీ కార్‌ని పార్కింగ్ బయట ఔట్ సైడ్ చేస్తుంటే అంటే మీ కార్ పార్కింగ్ ప్లేస్ లేదు. సో, మీరు బయట కార్‌ని పార్క్ చేస్తున్నట్లయితే గనక మీకు ఎలాంటి యాక్సెసరీస్ కావాలో ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందామండి. హాయ్ అండి. నేను మీ కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందాక మీరు చూసారు కదా ఫోటోస్, కొత్త కార్ తాలూకా ఫోటోస్ ఇవన్నీ కూడా మన కమ్యూనిటీలో మెంబర్స్ కార్స్ కొనుక్కొని పెట్టిన ఫోటోస్ అనమాట. సో, మీరు ఒకవేళ ఇక కార్ కొనే ప్రాసెస్‌లో ఉంటే గనక మన కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ కార్ కొనేసున్నా సరే, కార్ ఓనర్స్ కోసం సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. సో, మీరు వేరే కార్ ఓనర్స్‌తో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చనమాట. సో, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, ఫస్ట్ లెట్ us గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్‌లీ బేసిక్స్ విషయానికొచ్చేసరికి మీరు కొత్త కార్ కొన్నారు కాబట్టి కార్ బాడీ కవర్ ఫస్ట్ యాక్సెసరీ. ఈ కార్ బాడీ కవర్ మోస్ట్‌లీ అందరికీ యూజ్‌ఫుల్లేనండి. కానీ ఇందులో ఏంటంటే నా ఉద్దేశంలో ఎవరైతే కార్‌ని రెగ్యులర్‌గా తీస్తారో మీకు పార్కింగ్ ప్రాపర్ షేడ్‌లో పార్కింగ్ ఉంటే కవర్ అంత అవసరం ఉండకపోవచ్చు. బట్ మీకు డెఫినెట్‌లీ మీరు కార్ బయట పెడతారు. ఆర్ ఎల్స్ మీరు కారు మీకు షేడ్ ఉంది. ప్రాపర్‌గా పార్కింగ్ ప్లేస్ ఉంది. కానీ మీరు కార్‌ని రెగ్యులర్‌గా తీయరు. అంటే 1 వీక్ 10 డేస్‌కి అలాగే తీస్తారు అనుకుంటే కనుక వీకెండ్స్ ఒకటే తీస్తాము మిగతా రోజులు తీయమనుకుంటే కార్ బాడీ కవర్ కొనుక్కోవడం మంచిదేనండి. అండ్ కార్ బాడీ కవర్స్‌లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో, డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏదైనా సరే పిక్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ కొన్ని వస్తాయి. తర్వాత కొన్ని మనకి ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంటాయి. కొన్ని ఏంటంటే సింపుల్‌గా ఉంటాయి. యాక్చువల్‌గా కార్ బాడీ కవర్ చూస్ చేసుకునేటప్పుడు లోపల ఉన్న మెటీరియల్ సాఫ్ట్‌గా ఉందో లేదో చూసుకుంటే అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ లాకింగ్ అది ప్రాపర్‌గా అవుతుందో లేదో చూసుకోండి. సో, కార్ బాడీ కవర్స్ మీరు చెక్ చేసుకోవడానికి ఈ లింక్ ఏదైతే ఉందో నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుందన్నమాట. అందులోకి వెళ్ళి చూస్తే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ కవర్స్ అయితే మీరు చూడగలుగుతారు. మీకు కావాల్సిన కార్ తగ్గట్టు ఉంటాయన్నమాట. ఆ లింక్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ కార్ బాడీ కవర్ అనేది ఇంపార్టెంటే. సో, అది మీరు చెక్ చేసుకోండి. అండ్ కార్ బాడీ కవర్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కార్ బాడీ కవర్ వేయడం వల్ల ఓన్లీ ప్రొటెక్షనే కాకుండా చాలామంది కళ్ళు మీ కార్ మీద పడవన్నమాట. అదొక అడ్వాంటేజ్. కొత్త కార్ మీద ఎక్కువ దృష్టి తగలకుండా ఉంటుంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్టే. సో, అది కార్ బాడీ కవర్. సెకండ్ వచ్చేసి 7D ఫ్లోర్ మ్యాట్స్. సో, ఈ 7D ఫ్లోర్ మ్యాట్స్ అనేవి మీరు షోరూమ్ వాడు మీకు సాధారణంగా కార్ కొన్నప్పుడే ఫ్లోర్ మ్యాట్స్ అది అమ్ముదామని చూస్తాడు. అవి తీసుకోకండి, అవి అంత బాగోవు. 7D ఫ్లోర్ మ్యాట్స్ బాగుంటాయి. అండ్ ఈ ఫ్లోర్ మ్యాట్స్ ఇన్స్టాల్ చేయడానికి ఎటువంటి ఎక్స్పర్టీస్ అవసరం ఉండదు. ఈవెన్ మీ పాపకి మీ అబ్బాయికి ఇచ్చినా సరే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారన్నమాట. అంత ఈజీగా ఉంటుంది. సో, 7D ఫ్లోర్ మ్యాట్స్ అమెజాన్లో దొరుకుతాయి. నేను సజెస్ట్ చేస్తున్న ఆప్షన్ కింగ్స్ వే 7D ఫ్లోర్ మ్యాట్స్ అనమాట. ఇవి నాకు బాగా అనిపించాయి క్వాలిటీ వైజ్. సో, ఇవి మీరు చెక్ చేయొచ్చు. ఇలాంటివి వేరే బ్రాండ్ అయినా తీసుకోవచ్చు కానీ ఈ బ్రాండ్ కొంచెం రెప్యూటెడ్ బ్రాండ్. సో, ఇది మీరు చెక్ చేయొచ్చండి. సో, నేను ఏమైతే మీకు ప్రొడక్ట్స్ చూపిస్తానో అన్ని ప్రొడక్ట్స్ తాలూకా లింక్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇవి బాగా ప్రీమియం లుక్ వస్తాయి 7D ఫ్లోర్ మ్యాట్స్ మీ కార్‌లో పెట్టినప్పుడు. సో, దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ సజెస్టెడ్. అండ్ సెకండ్ వచ్చేసి పెట్రోల్ లేబుల్. ఇది చాలా చిన్న యాక్సెసరీ అని చెప్పుకోవచ్చు. మీ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేస్తాం కదా, పెట్రోల్ ట్యాంక్ మూత ఓపెన్ చేస్తాం కదా, ఆ మూత పైన స్టిక్కర్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బై మిస్టేక్ పెట్రోల్ బదులు డీజిల్ వేసేసినా, డీజిల్ బదులు పెట్రోల్ వేసినా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకనే ఈ స్టిక్కర్
చాలా ఇంపార్టెంట్. ఇవి వేరే మన పెట్రోల్ బంక్ వాళ్ళు ఏవో పెట్టేసే స్టిక్కర్లు కానీ నీట్గా ఉంటాయి కాబట్టి ఇవి ట్రై చేయొచ్చు. నేను చూపిస్తున్న స్టిక్కర్స్. సో ఇందులో మీరు ఏది తీసుకున్నా పర్లేదు. దీనికి కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇవి ₹200, ₹150-200 వరకు కాస్ట్ ఉంటాయి. యూస్ఫుల్ అని చెప్తాను నా ఉద్దేశంలో. తర్వాత థర్డ్ యాక్సరీ వచ్చేసి సన్షేడ్స్. సో ఇవి కూడా మనకి ఎండాకాలం, అసలు ఎండాకాలం కూడా స్టార్ట్ అవుతుంది. ఎండ పడుతుంది, కారు మీద ఎండ పడినప్పుడు చాలా ఎక్కువ ప్రాబ్లమ్గా అనిపిస్తుంది మనకి ఎండ వల్ల. ఆ ఎండ తగలకుండా ఉండడానికి ఈ సన్షేడ్స్ అయితే మ్యాగ్నెటిక్ ఇవి కూడా కింగ్స్వే బ్రాండ్ నేను సజెస్ట్ చేస్తున్నాను, బాగుంటాయి. సో ఇవి కూడా మీరు చూడొచ్చు, పిక్చర్ చూసినప్పుడు ఎలా ఉందో బాగా కవర్ చేస్తాయి అన్నమాట. సో డ్రైవర్ సీట్ సైడ్ ఉన్నదానికి కొంచెం మనకి కొంచెం గ్యాప్ వదులుతాడు, ఎందుకంటే మనకి బ్యాక్ మిర్రర్లో ఏముందో కనిపించాలి కాబట్టి. సో ఓవరాల్గా ఇది కూడా ఇంపార్టెంట్ యాక్సరీ, ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. తర్వాత కార్ బూట్ స్పేస్ ఆర్గనైజర్. ఈ కార్ బూట్ స్పేస్ ఆర్గనైజర్ కూడా చాలా యూస్ఫుల్ యాక్సరీ అండి. మనము సాధారణంగా కార్ క్లీన్ చేసుకోవడానికి కొన్ని స్ప్రేస్ కానీ షాంపూస్ ఇలాంటివన్నీ కొంటాం, లేకపోతే కొన్ని కార్ డస్టర్స్ అవి కొంటాం. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను, ఏవి ఇంపార్టెంట్ అవి చెప్తాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా పడితే అలా గజిబిజిగా పడుంటాయి. డెఫినెట్లీ ఇంట్లో పెట్టుకునే కన్నా కార్ బూట్లో పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. కానీ అదే కార్ బూట్ ఆర్గనైజర్ ఉంటే కనుక ఇంకా బెటర్ అవుద్ది అనమాట. ఆర్గనైజింగ్ చాలా బాగా చేసుకోవచ్చు మీరు. అందులోని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది RR అనే బ్రాండ్. ఇది బ్రాండ్ బాగుంది. అందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది మొత్తంగా కొలాప్సిబుల్ అనమాట. సో మీరు ఇది యూజ్ చేయనప్పుడు, లేకపోతే ఒక లాంగ్ జర్నీస్లో వెళ్ళినప్పుడు మీకు ఈ క్లీనింగ్ యాక్సరీస్ అన్నీ వద్దనుకున్నప్పుడు ఇవన్నీ యాక్సరీస్ ఇంట్లో పెట్టేసి ఈ బ్యాగ్ని మీరు కొలాప్స్ చేసేయచ్చు అనమాట. కొలాప్స్ చేస్తే ఫోల్డ్ అయిపోద్ది కంప్లీట్గా. దాన్ని అలా డిక్కీలో పెట్టేసుకుంటే వచ్చినప్పుడు మళ్ళీ డిక్కీలో దాన్ని ఏమన్నా సామాన్లు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇది నాకు బెటర్ అనిపించింది. అండ్ మీరు బూట్ స్పేస్ ఆర్గనైజ్ తీసుకున్నప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోండి, డోంట్ గో ఫర్ ఎనీ ఆర్గనైజర్ విచ్ ఈజ్ కంప్లీట్లీ క్లోజ్డ్. టాప్లో ఓపెన్ ఉండేది పెట్టుకోండి. అలా అయితే మీకు ఎక్కువ స్పేస్, ఎక్కువ పార్ట్స్, సైజ్ ఎక్కువ ఉన్నా సరే పడతాయి అనమాట. అంటే స్ప్రే బాటిల్స్ లాంటివి, డస్టర్ ఇలాంటివి లైక్ ఏమైనా సరే పడతాయి. సో వాట్ ఈజ్ మై సజెషన్ ఈజ్ గో ఫర్ సంథింగ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓపెన్ టాప్. అలాంటి ఆర్గనైజర్కి వెళ్ళండి. ఇదైతే ఈ బ్రాండ్ బాగుంది. ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తున్నాను యాక్సరీస్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ దానిలో ఒక ఆల్టర్నేటివ్ చాయిస్ 1, చాయిస్ 2 నేను ఇప్పుడు సజెస్ట్ చేస్తుంది ఇది నెంబర్ 1 ఇది చెప్తున్నాను. దీని గురించి మిగతా చెప్పట్లేదు, కానీ ఆల్టర్నేటివ్ ఆప్షన్, బడ్జెట్ ఆప్షన్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్స్లో, అవి మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ బేసిక్ యాక్సరీస్లో డాష్ క్యామ్. అవును, డాష్ క్యామ్ కూడా ఇప్పుడు బేసిక్ యాక్సరీలోకి వస్తుంది. డాష్ క్యామ్స్ ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం అయింది ఫ్యూచర్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కూడా డాష్ క్యామ్ యూజ్ అవుతుంది యాజ్ అ ప్రూఫ్. లేకపోతే ఎవరైనా వచ్చి అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నారు, సో దానికి కూడా ప్రూఫ్ ఉంటుంది. అండ్ డాష్ కెమెరా చూసినప్పుడు ఆటోమేటిక్గా కొందరు అవతల తగ్గుతారనమాట. సో అది కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. సో డాష్ క్యామ్ అనేది ఒక ఇంపార్టెంట్ యాక్సరీ. ఈ డాష్ క్యామ్లో 2 ఉన్నాయి. ఇది యాక్చువల్గా మన కమ్యూనిటీలో ఉన్న పర్సన్ కూడా సజెస్ట్ చేశారు ఈ డాష్ క్యామ్. 70 AMI 510 A510 అనేది ఇదేంటంటే ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్, ఇందులో అడాస్ కూడా ఇస్తున్నాడు అనమాట. అడాస్ ఫంక్షను అంటే డైరెక్ట్గా కారు ఈ కెమెరాని బట్టి అడ్జస్ట్ అవ్వదు, కానీ మనకి వార్నింగ్స్ ఇస్తుంది అనమాట, ఇండికేషన్స్ ఇస్తుంది. మన కారు పక్కనే ఉంది, అలారం ఇస్తుంది అనమాట, కారు దూరం ఎంత దూరం ఉంది, దగ్గర ఉంది. సో ఇది ఒకవేళ బడ్జెట్ మీరు పెట్టగలిగితే కనుక ఒక 11,000-12,000 వరకు పెట్టగలిగితే దీనికి వెళ్ళడం మంచిదండి, మంచి ఆప్షన్ ఇది. సో దీనికైనా బడ్జెట్ ఆప్షన్లో కూడా అయితే మనకి ఉన్నాయి. సో బడ్జెట్ ఆప్షన్లో అయితే నేను ఐ విల్ సజెస్ట్ ఇందులో ఏంటంటే ఇంకోటి 70 AMI దాంట్లో మీకు డ్యూయల్ కెమెరా ఇస్తున్నాడు అనమాట. సో బ్యాక్ కెమెరా కూడా కవర్ అవుతుంది, ఫ్రంట్ కెమెరా కవర్ అవుతుంది, అండ్ 3K క్వాలిటీలో రికార్డ్ అవుతుంది. దాంతోపాటు ఈ అడాస్ ఫీచర్ కూడా ఉంది. అండ్ ఇది సోనీ స్టార్విస్ వాళ్ళ సెన్సార్ వాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే డాష్ క్యామ్ చాలామంది ఓన్లీ సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్ కోసం అనుకుంటారు, కానీ మీరు ఎక్కువ ట్రిప్స్ వెళ్తారు సరదాగా అనుకుంటే ఆ ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఏమైనా ప్లేసెస్ సీనిక్గా బ్యూటిఫుల్గా ఉన్నాయనుకోండి, వాటిని కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట డాష్ క్యామ్ యూజ్ చేసి. వాటిని రికార్డ్ చేసుకోవడానికి కూడా ఈ డాష్ క్యామ్ అయితే యూజ్ అవుతుంది. సో దానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అందుకు మంచి క్వాలిటీ డాష్ క్యామ్ కొనుక్కున్నా కూడా ఇట్ యూస్ఫుల్, అంటే డిపెండింగ్ ఆన్ యువర్ యూస్ కేసు. లేదు నేను బడ్జెట్లోనే చూసుకోవాలి అనుకుంటే బడ్జెట్లో కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఆప్షన్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది అందిస్తున్న క్యూబో డాష్ క్యామ్ ఉంది, అది బడ్జెట్లో అది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం బేసిక్స్ అయితే కవర్ చేస్తాం కదా, ఇప్పుడు మనము క్లీనింగ్ యాక్సరీస్లోకి వద్దామండి.
కార్ని క్లీన్గా ఉంచుకోవడం ఎంతో ఇంపార్టెంట్. డెఫినెట్లీ కొత్త కారు అట్లీస్ట్ 1-2 ఇయర్స్ అయినా బాగా నీట్గా పెట్టుకుందాము. అంటే ఎప్పుడు ఎవరైనా చూసినా కొత్త కార్ అని అడగాలి అనేది ఉంటుంది మనకి. సో అన్నిటికన్నా ఫస్ట్ నేను రికమెండ్ చేసే యాక్సరీ వచ్చేసి కార్ క్లీనింగ్ యాక్సరీస్లో జొపాసు కార్ డస్టర్. ఈ కార్ డస్టర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక మ్యాజికల్ డస్టర్ లాంటిది అనమాట ఇది. ఈ డస్టర్ నేను రెండోసారి కొన్నాను. ఫస్ట్ టైం కొన్నది 3.5-4 ఇయర్స్ వాడాను. ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ వాడాను. సో చాలా బాగా వస్తుంది అండ్ డస్ట్ చాలా బాగా క్లీన్ చేస్తుంది అనమాట. సింపుల్గా మన కార్ మీద అలా వైప్ చేస్తే క్లీన్ అయిపోద్ది డస్ట్. సో ఇది మ్యాండేటరీ. ఇలాంటివి చాలా ఉన్నాయండి. కొంచెం తక్కువ రేట్లో కూడా వస్తున్నాయి కానీ నాకు కొనొద్దు టెంప్ట్ అయ్యి. ఎందుకంటే ఆ తక్కువ రేట్లో వచ్చేవి కూడా క్వాలిటీ బాగోట్లేదు, బేగా పాడైపోతున్నాయి అండ్ డోంట్ హ్యావ్ దట్ క్వాలిటీ. ఈ కార్ డస్టర్లో ఇదేంటంటే ఈ డస్ట్ పార్టికల్స్ని ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట మ్యాగ్నెట్ లాగా. సో మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అది అడ్వాంటేజ్. సో నేనైతే స్ట్రాంగ్గా జొపాసు కార్ డస్టర్ రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఇది అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. అవుట్ ఆఫ్ స్టాక్ ఉండి మీకు దొరకట్లేదు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్గా షైనెక్స్ వాళ్ళది ఉంది. ఆ షైనెక్స్ వాళ్ళది కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను అనమాట. సో సైన్ మ్యాక్స్ అని ఉంటుంది, సైనెక్స్ ప్రో కంపెనీ వాళ్ళది, అది కూడా పర్వాలేదు. బట్ నా ఫస్ట్ చాయిస్ వచ్చేసి జొపాసు కార్ డస్టర్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్ క్లీనింగ్ దాంట్లో మైక్రో ఫైబర్ క్లాత్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం కార్ని వాటర్తో వాష్ చేశాక కార్ని తుడాలి కదా క్లాత్ పెట్టి. ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ పెట్టి తుడిస్తే స్క్రాచ్లు అవి పడే అవకాశం ఉంటుంది. సో అందుకు మైక్రో ఫైబర్ క్లాత్ అయితే వాడాలి. మైక్రో ఫైబర్ క్లాత్ వాడడం వల్ల స్క్రాచ్ పడకుండా ఉంటుంది, వాటర్ బాగా అబ్జార్బ్ అవుతుంది, బాగా క్లీన్ అవుతుంది అనమాట. సో ఈ మైక్రో ఫైబర్ క్లాత్ నేను ఫస్ట్ రికమెండ్ చేసేది సైనెక్స్ ప్రో వాళ్ళది. ఇది కొంచెం హెవీగా ఉంటుంది, థిక్గా ఉంటుంది, సైజ్ కూడా కొంచెం మంచి సైజ్ ఉంటుంది అనమాట. టవల్కి కొంచెం ఒక టవల్కి సగం సైజ్ లాగా ఉంటుంది, బాగుంటుంది. ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. దీనికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూసుకున్నట్లయితే ఇంకా ఉన్నాయి ఆల్టర్నేటివ్స్, అవి కూడా నేను పెడుతున్నాను. లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, అక్కడ చూడండి. సో మైక్రోఫైబర్ క్లాత్ ఈజ్ ఎ మ్యాండేటరీ యాక్సరీ. తర్వాత వచ్చేసి మనకి విండ్ షీల్డ్ వైపర్ ఫ్లూయిడ్. ఇది యాక్చువల్గా నేను కార్ క్లీనింగ్ దాంట్లో పెట్టాను కానీ ఇది బేసిక్ మ్యాండేటరీ యాక్సరీస్ లిస్ట్లో గ్యారంటీగా ఉండాలి. అంటే మన కార్ క్లీన్గా ఉంచుకున్నా లేకపోయినా కానీ మన విండ్షీల్డ్ని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలండి. ఎందుకంటే విండ్షీల్డ్ అనేది మన కార్ విజిబిలిటీకి సంబంధించిన విషయం. ఎదురుగా ప్రాపర్గా కనిపించాలి అంటే విండ్షీల్డ్ క్లీన్గా ఉండాలి. సో దానికోసం ఈ విండ్షీల్డ్ వైపర్ ఫ్లూయిడ్ అయితే గ్యారంటీగా ఉండాలి. సో దీనికి నేను సైనెక్స్ ప్రో వాళ్ళది రికమెండ్ చేస్తున్నాను. ఇంకోటి కూడా ఉంది ప్రో క్లియర్ అని చెప్పేసి, అది కూడా నేను వాడాను, అది కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంది సైనెక్స్ వాళ్ళది కూడా. ఏదైనా సరే పర్లేదు, యావరేజ్గా తీసుకోవచ్చు మీరు, కానీ గ్యారంటీగా తీసి పెట్టుకోండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది మ్యాండేటరీ యాక్సరీ. తర్వాత మనకి కార్ క్లీనింగ్ విషయంలో కార్ వ్యాక్యూమ్ క్లీనర్. కార్ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఇంపార్టెంట్ ఏనండి. ఎందుకంటే కార్లో ఎక్కువ ఎస్పెషలీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ డస్ట్ పడుతుంది, వాళ్ళు ఏ పడితే తినేసి పడేస్తూ ఉంటారు. సో ఒక కార్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే కనుక బాగా హెల్ప్ అవుతుంది మనకి. సో కార్ వ్యాక్యూమ్ క్లీనర్ నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. ఇది ఎంత పోర్టబుల్ ఉంటే అంత మంచిది. మీకు వైర్లెస్ అయితే బాగుంటుందండి, వైర్లెస్ అయితే ఎక్కువ యూజ్ అవుతుంది బాగా. సో నేను వైర్లెస్లో సజెస్ట్ చేసేది అయితే కనుక సిజ్నిక్ అనే బ్రాండ్, ఇందులో ముస్టాంగ్ అనే కంపెనీ, ముస్టాంగ్ అనే ప్రోడక్ట్ ఉంది. ఇది పవర్ అది బాగుంది. సో ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట వ్యాక్యూమ్ క్లీనర్స్లోని. దీంతోపాటు ఇంకొకటి టుసా వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది, ఇది కూడా ఎఫెక్టివ్గా ఉంది. కొంచెం ప్రైస్ కాస్ట్ ఎక్కువ, కానీ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కుంటే ఇది కొనుక్కోండి, లేకపోతే అసలు కొనుక్కోవద్దు. ఎందుకంటే ₹1000 1400 1500 వస్తున్నాయి కానీ దే నాట్ ఎఫెక్టివ్ అనమాట. నేను కూడా ఒకటి కొని మోసపోయాను అనమాట. అది సరిగ్గా పని చేయట్లేదు. సో దానివల్ల అది యూజ్ చేయాలి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. సో అందుకు కొనుక్కుంటే కనుక ఇలాంటి ఎఫెక్టివ్గా ఉన్న కొన్ని టూసా కానీ ఇందాక చెప్పిన ముస్టాంగ్ కానీ ఈ రెండు బాగున్నాయి. ఇవైతే సక్షన్ పవర్ అది బాగుంది. ఇవి వైర్లెస్ కూడా వస్తున్న వల్ల వైర్ యొక్క హెడేక్ ఉండదు, కాబట్టి ఇది మీకు యూస్ఫుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కార్ వాటర్ వాషర్ అంటే కార్ ప్రెజర్ వాషర్. ఇది వాటర్ ప్రెజర్ పెట్టి కొడితే బాగా క్లీన్ అవుతుంది కదా. సో అది కార్ వాటర్ వాషర్. సో ఈ వాటర్ వాషర్ అనేది మ్యాండేటరీనా, అందరికీ అవసరమా అంటే అందరికీ అవసరం ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ మీకు ఓన్ హౌస్ లేదు, మీకు ప్లేస్ దొరకదు, మీ ఓన్ ప్లేస్ దొరకనప్పుడు మీకు కార్ వాషర్ అంత యూస్ఫుల్ ఉండకపోవచ్చు. బట్ మీ ఒకవేళ కార్ మీకు ప్లేస్ ఉంది, మీ దగ్గర కార్ ఎక్కువ ప్లేస్ ఉంది అండ్ కార్ని మీరు వాష్ చేసుకోగలరు అండ్ ఆల్సో వాటర్ అవైలబిలిటీ అది కూడా ఉంది అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ కార్ ఈ హై ప్రెజర్ వాటర్ వాషర్స్ అయితే మాత్రం
ఫస్ట్ రికమెండ్ చేసే అయితే నేను బాష్ వాటర్ వాషర్. ఇది బాష్ ఎందుకంటే బాస్ కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే బాస్ కంపెనీ మీకు తెలుసు ఎంత రిలయబుల్ ఉంటుంది అనేది. ఇది ఒక అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ అలా పడుతుంది. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ వర్త్ ఇట్. ఒకవేళ మీరు లాంగ్ రన్లో మీరు కార్ వాష్ చేసుకోవాలనుకున్నా అస్తమాను కార్ వాష్ దగ్గరికి వెళ్లకుండా మీరే చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్సరీ కార్ వాషర్స్లో. సో ఒకటి బాష్ ఉన్నది అది రికమెండ్ చేస్తాను. అది కాకుండా ఇంకోటి వచ్చేసి బ్లాక్ అండ్ డెక్కర్ ఉంది, సెకండ్ చాయిస్ నాది. అది కూడా బాగానే ఉంటుంది. బ్లాక్ అండ్ డెక్కర్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకో డైలెక్ట్ అని, ఈ మూడు కూడా పర్లేదు. వేరే ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి ఆ లింక్స్లో మీరు చూసుకోవచ్చు మిగతా ప్రోడక్ట్స్ని. ఇక్కడ ఎక్కువ డిస్ప్లే చేయట్లేదు. సో సెకండ్ థింగ్ వచ్చేసి సో కార్ ప్రెజర్ వాషర్. ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి కార్ వాషర్స్ ఇవన్నీ మనకి ఎందుకులే అని ఎంత పెట్టడం ఇష్టం లేదు అనుకునేంత బడ్జెట్ మీ దగ్గర. కాకపోతే వాటర్ సోర్స్ బాగానే ఉంటుంది అనుకుంటే మీరు వాటర్ పైప్ ఉంది, దాంతోపాటు ఒక నాజుల్ దొరుకుతుందండి. ఇది జస్ట్ 300-400 రూపాయల ప్రైస్లో దొరుకుతుంది. ఇది కూడా బాగానే పనిచేస్తుంది అనమాట. బేసిక్ లెవెల్, మరి ప్రెజర్ వాషర్ అంతా ప్రెజర్ దొరకదు, బట్ బేసిక్ క్లీనింగ్ అయితే పనికి వస్తుంది. తక్కువ బడ్జెట్లో అవుతుంది కాబట్టి ఇది ఒక పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఒక వాటర్ పైపు వాటర్ కనెక్షన్ అది ఉంటే కనుక సో మీరు అది ట్రై చేయొచ్చు. తర్వాత యాక్సరీ మన దాంట్లో కార్ క్లీనింగ్ స్లైమ్. సో కార్ క్లీనింగ్ స్లైమ్ ఇదేంటి స్లైమ్ చిన్నపిల్లలు ఆడుకునేది కదా మీరు నాకు చెప్తున్నారని అనుకోవచ్చు. బట్ కార్ క్లీనింగ్ స్లైమ్ కూడా బాగుంటుంది ఈ యాక్సరీ. ఇదేంటంటే సింపుల్గా స్లైమ్ యూస్ చేసి మన డాష్ బోర్డ్లో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, వాటిని మనం క్లీన్ చేయలేం. అండ్ ఏసీ వచ్చే వెంట్స్ ఉంటాయి, అవి ఏసీ డక్ట్స్, సెంటర్ కన్సోల్, డోర్ హ్యాండిల్, కన్సోల్ ప్యానల్ ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ స్లైమ్ యూస్ చేసుకొని. ఇది కూడా తక్కువ బడ్జెట్లో వస్తుంది. 200 రూపాయలు 300 రూపాయలు వస్తుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత కార్ వాష్ షాంపూ కూడా యూస్ఫుల్. ఒకవేళ మీరు కార్ని క్లీన్ చేయాలనుకుంటే ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడకండి. సో షాంపూ ఒక్కొక్క షాంపూ యొక్క pH లెవెల్స్ అనేవి వేరేగా ఉంటాయి కాబట్టి ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడకండి. కార్ వాష్ షాంపూ వాడుకోవడం బెటర్. ఎందుకంటే మీ కార్ పెయింట్ అనేది చాలా కాస్ట్లీ థింగ్. దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి మీరు కార్ వాష్ షాంపూ యూస్ చేయొచ్చు. నేనైతే రికమెండ్ చేసేది 3M కార్ వాష్ షాంపూ. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్తున్న యాక్సరీస్ అన్నీ కూడా నేను ఫాస్ట్గా చెప్తున్నానండి. డీటెయిల్గా వెళ్ళాలనుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ యాక్సరీస్, మీరు కన్సిడర్ చేయవచ్చు అనే యాక్సరీస్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ యాక్సరీస్లో ఏ యాక్సరీస్ గురించి డీటెయిల్గా చేయాలి అని అనుకుంటే కనుక కమెంట్లో పెట్టండి. దాన్ని బట్టి నేను డీటెయిల్గా చేస్తాను అనమాట. కార్ వ్యాక్స్ అనేది కార్ వ్యాక్స్ కన్నా ముందు ఇంకోటి ఉందని అనుకుంటుంది. ఇందాక మనం ప్రెజర్ వాషర్ గురించి చూసాం కదా. సో చాలామందికి ప్రెజర్ వాషర్ ఆప్షన్ ఉండదు. వాటర్ కనెక్షన్ కానీ వాటర్తో తుడుచుకోవడం కష్టం అవుతుంది. వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. లేకపోతే వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళ కింద వాటర్తో మనం వాష్ చేయడానికి అవ్వదు కార్ని. అలాంటి సందర్భాల్లో ఈ వాటర్లెస్ కార్ వాష్ కిట్ ఉంది వేవెక్స్ వాళ్ళది. ఇది కూడా నాకు బాగా అనిపించింది. ఇందులో ఏంటంటే వాడు ఒక కాన్సన్ట్రేటెడ్ వాటర్ వాష్ ఇస్తున్నాడు, దాని ఒక స్ప్రే బాటిల్ ఇస్తున్నాడు. సో ఒక జస్ట్ 5 ml అలా దానిలో కలిపేసి వాటర్ వేసేసి దాన్ని స్ప్రే చేసి మనం జస్ట్ వైప్ చేసుకుంటే అయిపోద్ది. సో ఇది కూడా బాగా అనిపించింది. దీనికి ఏంటంటే ఎక్స్ట్రా మైక్రోఫైబర్ క్లాత్స్ అయితే మీద ఉంటే కనుక బాగానే పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఎక్కువ మురికి అవ్వలేని కార్కి ఇది యూజ్ చేయొచ్చు అనమాట. బాగా బురదైపోయిన కార్కి అయితే డెఫినెట్లీ వాటర్ వాష్ కావాల్సి ఉంటుంది. బట్ అదర్వైజ్ దిస్ వేవెక్స్ వాటర్లెస్ కార్ వాష్ కిట్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి క్లీనింగ్ కిట్స్లో 3M వాళ్ళది కార్ వ్యాక్స్. ఈ కార్ వ్యాక్స్ కూడా సో క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఇది. అండ్ ఫైనల్గా మీరు కారు బయట పార్కింగ్ అంటే మీరు మీకు లేదు పార్కింగ్ ఫెసిలిటీ లేదు. సో మీరు కార్ని బయటే పార్క్ చేయాల్సి వస్తున్నప్పుడు మీకు కావాల్సిన ఇంపార్టెంట్ యాక్సరీస్ ఏంటో చూద్దాం. సో కార్ కవర్ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నామండి, కార్ కవర్ ఇంపార్టెంట్ యాక్సరీ అని చెప్పేసి. బట్ బయట కార్ పార్క్ చేసే వాళ్ళకి ఈ కార్ కవర్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ యాక్సరీ అయిపోద్ది. సో మీరు ఒక మంచి హై క్వాలిటీ కార్ కవర్ కొనుక్కోవాలి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీ ఏరియాలో డాగ్స్ ఎక్కువ ఉన్నాయి, పిల్లులు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు ఏమవుతాయంటే కొన్ని సందర్భాల్లో డాగ్స్ ఏం చేస్తాయంటే ఆ కారు మీద ఎక్కి కూర్చోవడం ఎక్కి పడుకోవడం అలా చేస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుద్దంటే మెయిన్ కార్ మీద కుక్క ఎక్కడం వల్ల ప్రాబ్లం ఎక్కువ అవ్వకపోవచ్చు, కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ కారు మీద డాగ్స్ ఎక్కినప్పుడు గోర్లతో రక్కుతాయి అన్నమాట.
అంటే గోర్లు కావాలని రక్కవు, బట్ గ్రిప్ కోసం ఇలాగా మీదకి ఎగిరినప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు ఆ గోర్లు మన పెయింట్కి పడితే పెయింట్ మీద స్క్రాచెస్ పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీ ఏరియాలో డాగ్స్ ఎక్కువ ఉండి ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక డెఫినెట్లీ ఈ డాగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక కవర్, ఈ టైప్ ఆఫ్ కవర్ స్పైక్స్ వస్తాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ స్పైక్స్ టైప్ ఆఫ్ కవర్ని అయితే మీరు తీసుకోవాలి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది కానీ డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఎందుకంటే మీ పెయింట్ ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఈ కార్ మీద కుక్కలను ఎక్కకుండా చేస్తుంది అనమాట అది. అండ్ కుక్కల కన్నా డేంజరస్ వచ్చేసి నెక్స్ట్ మనకి బయట కార్ పార్క్ చేసే వాళ్ళ విషయంలో ఎలకలు. ఈ ర్యాట్స్ అయితే చాలా చాలా డేంజరస్ అండి. ర్యాట్స్ ఒకసారి కార్లోకి ఎంటర్ అయినాయి అంటే మీ చేత ఒక 50,000 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టగలుగుతాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ మీరు కార్ బయట పెడుతున్నట్లయితే. సో కార్ బయట పెట్టేవాళ్ళు డెఫినెట్లీ ఈ స్ప్రే ఉంది టామ్ క్యాట్ అని చెప్పేసి, ఈ స్ప్రేని తీసుకొని అకేషనల్గా స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పటికి కూడా మీకు ఎలకలు వస్తున్నాయి అని డౌట్ ఉంటే కనుక అల్ట్రాసౌండ్ రిపెల్లెంట్ని మీరు యూజ్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్ రిపెల్లెంట్ ఇది మీ బ్యాటరీ తాలూకా వైర్స్కి కనెక్ట్ చేస్తారనమాట. ఇన్స్టాలేషన్ కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది కేర్ఫుల్గా. మీరు చేయకుండా ఎవరెవరితో కొనుక్కొని చేయించండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికైతే ర్యాట్స్ విషయంలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళైతే ఇది బాగా పనిచేస్తుందని చెప్పి రిపోర్ట్ చేశారు. అండ్ ఈవెన్ దీంతో పాటు కొంతమందికి ఒక సింపుల్ టెక్నిక్ పనిచేస్తూ ఉంటుంది, అది నేను కూడా యూజ్ చేశాను. ఇది గుట్కా ఉంటుంది కదా, బాగా స్మెల్ వచ్చే గుట్కా, బాగా వాసన వచ్చే గుట్కా ఉంటుంది. ఆ గుట్కాని మీరు ఒక కాటన్ క్లాత్లో కట్టేసి దాంతోపాటు నాప్థలిన్ బాల్ వేసేసి దాన్ని చుట్టేసి మీరు ఇంజిన్ బేలో కట్టచ్చు. నా కార్లో కూడా కట్టాను, మీకు చూపిస్తున్నాను కదా, అలా చేయొచ్చు. అది కూడా కొంతవరకు యూజ్ అవుతుంది. బట్ బెటర్ సేఫ్ సైడ్ మీరు కార్ పార్క్ చేస్తున్నప్పుడు ఈ స్ప్రే కొనుక్కోండి. ఒకవేళ మీ ఏరియాలో ఎలకల గొడవ చాలా ఎక్కువ ఉందనుకుంటే కనుక డెఫినెట్లీ అల్ట్రాసౌండ్ రిపెల్లెంట్ కొనుక్కోండి. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది మీకు. కొంచెం కాస్ట్లీ అల్ట్రాసౌండ్ రిపెల్లెంట్ మీకు 3,000 వరకు ఖర్చు అవుద్ది, బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కార్ విషయంలో మీరు కార్ బయట పెడుతున్నారంటే ఇంకొక రిస్క్ ఉంటుందండి, దొంగల భయం. సో దొంగల భయం నుంచి కాపాడుకోవడానికి కార్ బయట పెడుతున్నాము ఎంతైనా కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. సో బెటర్ ఏం చేయాలంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మీ కార్ని బయట పెట్టినప్పుడు. ఒకటి స్టీరింగ్ లాక్, ఇంకోటి గేర్ ఆర్ క్లచ్ లాక్ ఉంటుంది. సో స్టీరింగ్ లాక్ నేనైతే రికమెండ్ చేసేది స్టీరింగ్ లాక్ రికమెండ్ చేస్తాను. ఈ స్టీరింగ్ లాక్ మీకు స్టీరింగ్కి కింద పెడల్కి లైక్ బ్రేక్ పెడల్కో క్లచ్ పెడల్కో రెండింటికి కలిపి లాక్ వేస్తారు. సో మూమెంట్ ఉండకుండా స్టీరింగ్ కదలదు, ఈ పెడల్స్ కూడా కదపలేరు అనమాట. సో ఇంకొక అడ్వాంటేజ్ అంటే స్టీరింగ్ లాక్తోని దొంగలు ఎప్పుడైనా సరే దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు కార్స్ ఫస్ట్ వచ్చి ఒకసారి కార్ని చూస్తారు. కారు డ్రైవర్ సీట్ దగ్గరికి వస్తారనమాట అన్లాక్ చేయడానికి. వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ స్టీరింగ్ లాక్ని చూసారనుకోండి, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అరే ఇందులో ఏదో ఇంకో లాక్ ఏదో ఎక్స్ట్రా వేసినట్టున్నారు, దీనివల్ల ఇప్పుడు ఇందులో నేను దూరినా సరే దీన్ని తీసుకెళ్ళడానికి నేను ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో నాకు ఎక్కువ కష్టం అవుద్ది కాబట్టి ఈ కార్ని వదిలేసి వేరే కార్ చూసుకుందామని వెళ్ళిపోవచ్చు. సో అందుకు స్టీరింగ్ లాక్ నేను ఎక్కువ రికమెండ్ చేస్తాను. స్టీరింగ్ లాక్ లేకపోతే గేర్ లాక్ ఆర్ ఇది క్లచ్ లాక్, ఇవి ఉన్నాయన్నమాట ఆప్షన్స్. అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్గా మనం లాస్ట్ దానికి వచ్చేసాము. ఈ లాక్స్ అయిపోయినాక GPS ట్రాకర్. ఒకవేళ మీరు మీ కార్, ఎందుకంటే ఎంత జాగ్రత్త పడినా ఒకవేళ కారు బై ఛాన్స్ ఎవరైనా తీసుకెళ్ళిపోయినా ఈ GPS ట్రాకర్ యూస్ చేసి GPS ట్రాకర్ వెనకాల డిక్కీలో ఎక్కడో పెట్టారనుకోండి, డెఫినెట్లీ మీరు ఆ ట్రాకర్ యూస్ చేసి మీ కార్ ఎక్కడికి వెళ్ళిందో పట్టుకోవచ్చు. అండ్ ఈ GPS ట్రాకర్స్ ఇప్పుడు కొన్ని ట్రాకర్స్లో ఏమవుతున్నాయంటే వీటిలో జియో ఫెన్సింగ్ ఆప్షన్ ఇస్తున్నారు అనమాట. సో మీరు ఒక లిమిట్స్ పెట్టి, సిటీ లిమిట్స్ పెట్టి మీరు దాన్ని మీరు లాక్ చేసి పెట్టుకోవచ్చు. సో సిటీ లిమిట్స్ దాటితే అది యాక్చువల్గా కార్ ఆగిపోద్ది అనమాట, మీకు వార్నింగ్ కూడా వస్తుంది. సో ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాకర్స్ ఉన్నాయి. ఆ ట్రాకర్స్తో ఒక లింక్స్ అయితే మీకు ఇస్తాను, అవి మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇవ్వండి మొత్తం లిస్ట్. ఇట్స్ ఎ బిగ్ లిస్ట్, 20 డిఫరెంట్ యాక్సరీస్ లిస్ట్. కానీ ఇవి చాలా మటుకు యూస్ఫుల్ యాక్సరీస్. అందరికీ అన్ని అవసరం ఉండవు. మీ అవసరాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే కొనుక్కోవచ్చు. సో ఇవి మొత్తం ఎంతవరకు నేను డిస్కస్ చేసిన అన్నిటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ యూస్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ కార్ మామ ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మన కార్ ఓనర్స్ కమ్యూనిటీ ఉంది. సో కార్ ఓనర్స్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే
లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇలాంటి కార్ యాక్సరీస్ మీద నేను డీటెయిల్ వీడియోస్ అయితే చేశాను. కార్ యాక్సరీస్ ప్లేలిస్ట్ ఇది. ఈ ప్లేలిస్ట్ అయితే చూస్తే మీకు అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇందులో మొత్తం అన్నీ ఎక్కువ కవర్ చేయడం వల్ల నేను ఎక్కువ డీటెయిల్గా వెళ్ళలేదు, జస్ట్ బ్రీఫ్ ఇచ్చేసాను. సో ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. అండ్ ఈ మొత్తం నేను చెప్పిన యాక్సరీస్లో దేని మీద మీకు డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకుంటారో దాన్ని కామెంట్ చేయండి, వాటి మీద డీటెయిల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.